హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో కర్ణుడికి పరశురాముడు ఎందుకు శాపం ఇచ్చాడు అనే విషయాల గురించి తెలుసుకుందాం. దుర్యోధనుడు కర్ణుడికి అంగరాజ్యానికి రాజుగా చేసిన తర్వాత కర్ణుడు పరశురాముడు మహేంద్రగిరి పర్వతం దగ్గర ఉన్నాడని తెలుసుకొని బ్రహ్మాస్త్రాన్ని పొందడానికి అతని దగ్గరికి వెళ్ళాడు. అప్పుడు అతన్ని చూసిన పరశురాముడు ఎవరు నీవు అని అడగ్గా అప్పుడు కర్ణుడు నా పేరు కర్ణుడు అని చెప్పి తన ఒక సూతపుత్రుడు అని చెబితే తనకు పరశురాముడు అస్త్ర విద్యలు నేర్పడని అనుకుని అతని దగ్గర నిజాన్ని దాచి నేను ఒక బ్రాహ్మణుడిని, మీ దగ్గర అస్త్ర విద్యలు నేర్చుకోవడానికి వచ్చానని చెప్పాడు. కానీ దానికి పరశురాముడు మొదట అంగీకరించకపోయినా కర్ణుని యొక్క దృఢ సంకల్పాన్ని చూసి అతని శిష్యుడిగా ఒప్పుకున్నాడు. అలా కొద్ది రోజుల్లోనే కర్ణుడు పరశురాముడికి ప్రియ శిష్యుడిగా మారాడు. అలా పరశురాముడి ద్వారా కర్ణుడు ఎన్నో దివ్యాస్త్రాలను అలాగే భార్గవాస్త్రాన్ని మరియు బ్రహ్మాస్త్రాన్ని నేర్చుకున్నాడు. ఇలా కర్ణుడు ఒకరోజు అస్త్ర విద్యను అభ్యసిస్తున్న సమయంలో అతడు